ఇది కేవలం తమ పార్టీ సమస్య కాదని, రాష్ట్రంలోని కోట్లాది మంది బీసీల ఆవేదన, ఆక్రోశమని భారత చైతన్య యువజన పార్టీ నాయకులన్నారు. బీసీలకు సంబంధించి 5 కీలక డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్లకార్డులు చేతబట్టి బీసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలన్నారు. బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. మార్చి 31 లోపు తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మాకు వేరే దారి లేదన్నారు. మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీడియా మిత్రులకు నమస్కారములు. నా పేరు బుధవరపు బాలాజీ. భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని. ఈరోజు బీసీలకు 5 డిమాండ్ల సాధన కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం ఇచ్చేదానికి మా జిల్లా కార్యవర్గం అంతా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు గత నెల 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, పల్లెకి, పట్టణానికి ప్రతి బీసీ కుటుంబానికి చేర్చి అందరినీ కరపత్రాల ద్వారా ఆహ్వానించి లక్షల మందితో బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని గత నెల 22వ తేదీ దేశము, రాష్ట్రము పెక్కిటిల్లేలాగా నిర్వహించడం జరిగింది. ఈ సింహగర్జన కార్యక్రమాల్లో ప్రధానంగా 5 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసరడం జరిగింది. వాటిల్ని వెంటనే తీర్చమని కూడా కోరడం జరిగింది. ఆ 5 డిమాండ్లలో ప్రధానమైనది బీసీ రక్షణ చట్టం. గత పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేటికి ప్రభుత్వం వచ్చి 22 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, కానీ ఆ యొక్క వాగ్దానం మీద కనీసం ఒక్క అడుగు కూడా పడలేదు. ఇలాంటి బీసీలను వంచిస్తున్నా ఈ పార్టీలు వెంటనే బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప బీసీల యొక్క బాగోగులు ఏ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. దానికోసమే మా బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 31వ తేదీ లోపల ఈ డిమాండ్ల పరిష్కారంగానే ప్రభుత్వం చేయకపోతే వచ్చే నెల 11వ తేదీ మహానుభావుడు పూలే జయంతి రోజున ఆమర నిరాహార దీక్షకు కూర్చుంటానని పిలుపునిచ్చాడు విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో. దీన్ని ఈ రోజు ఆ 5 డిమాండ్ల యొక్క అంశాన్ని ప్రభుత్వ ప్రతినిధి అయిన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేర్చమని చెప్పేదానికి ఈ రోజు మా జిల్లా కార్యవర్గం అంతా వచ్చాం. దీని మీద వెంటనే నిర్ణయం చేయకపోతే జరగబోయే పరిణామాలన్నిటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ గుంజి నరసింహారావు. బీసీవై పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు నూతన ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఈరోజు కార్యక్రమం ద్వారా మేము ఈ రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజలకు, అదేవిధంగా 3 కోట్ల మంది ఉన్న బీసీ ప్రజానీకానికంతా ఒక విజ్ఞాపన చేస్తూ ఈ ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాము. ఈ ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే రోజున అన్ని జిల్లా కలెక్టర్లకి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బోడే రామచంద్రయ్య గారి చేసిన విజ్ఞాపనని మా కార్యకర్తలు ప్రతి జిల్లాలో కూడా ఈరోజు కలెక్టర్లకి అందిస్తున్నారు. 5 డిమాండ్లు ఏంటంటే అవి ఇప్పుడు మా మాట్లాడిన కార్యకర్తలందరూ 5 డిమాండ్లు మీకు తెలియజేశారు. అవి బీసీలకు వెంటనే రక్షణ చట్టం కల్పించాలి, అదేవిధంగా బీసీ కుల జనగణన వెంటనే చేపట్టాలి, అదేవిధంగా అమరావతి రాజధానిలో ఈరోజు బీసీలకి 1000 ఎకరాలు కేటాయించబడాలి, అదేవిధంగా బీసీలకి ఇప్పుడు దాకా ఉన్న 25% రిజర్వేషన్ కాదు, దాన్ని 44% పెంచాలి అని. తర్వాత అదేవిధంగా బీసీ కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లు ఉన్నాయి. 56 కార్పొరేషన్లకు కూడా చైర్మన్లని, డైరెక్టర్లని అపాయింట్ చేశారు, కానీ ఇప్పుడు దాకా ₹1 కూడా నిధులు కేటాయించబడలేదు. బీసీ సప్లాన్ ప్రకారం ఏదైతే ఉందో నిధుల్ని సఫిషియెంట్గా అన్ని కుల కార్పొరేషన్లకి నిధుల్ని కేటాయించి ఈ నిధులన్నీ కూడా ఈ బీసీ కుల సభ్యులందరూ డెవలప్మెంట్ అయ్యేదానికి ఉపయోగించబడాలి అనే ఈ విజ్ఞాపన మేము ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ పరిష్కారాలు 31వ తేదీ లోపల వెంటనే పరిష్కరించాలి, లేదంటే మా బీసీవై పార్టీ
జాతీయ నాయకుడు బోడే రామచంద్రయ్య గారు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చున్నారు. వెంటనే 11వ తేదీన ఏప్రిల్ 11వ తేదీన ఈ పరిష్కారాలు కనుక పరిష్కరించుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఆయన 11వ తేదీన ఏప్రిల్ 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే బీసీవై పార్టీ ద్వారా కార్యవర్గం అంతా ఈ 5 డిమాండ్లని వెంటనే పరిష్కరించాలి అని మేము హెచ్చరిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.